సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఆ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైనా దేవుని వాక్యాన్ని ధ్యానించారా? దైవజన్మ మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించాలి. మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి. దేవుడనే ప్రపంచంలోనే విహరించే ఆ గొప్ప ధన్యకరమైన జీవితం దయగల దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మంచిది. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన, దివ్యమైన వర్తమానం. రేపు ఆదివారం కదా, ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో 3 ఆరాధనలు ఉంటాయి. 5:45కి ఫస్ట్ సర్వీస్, 8:30కి సెకండ్ సర్వీస్, 11:15 థర్డ్ సర్వీస్. 3 సర్వీసుల్లో కూడా దేవుడు బలమైన సందేశాలు కృపగల దేవుడు సిద్ధపరిచారు. ఏమాత్రం అవకాశం ఉన్నా మేము ఈ స్థానిక సంఘాలకు వెళ్ళి లైవ్ కూడా చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఓ దివ్యమైన సందేశం మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన దాన్ని బట్టి ఈ సందేశం మీ కొరకు ప్రభు సిద్ధపరిచారు. చూడండి, కీర్తనల గ్రంథం 66 కీర్తన 12వ చరణం. నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసేతివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమే, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో, ఉదయకాలపు వర్తమానాలు వింటున్న మీ ఒక్కొక్కరి జీవితాల్లో దయగల దేవుడు నెరవేర్చునుగాక. భక్తుడు ఇక్కడ అంటాడు, నరులు మా నెత్తి మీదకి ఎక్కున్నట్లు నీవు చేసితే. నిజమే. సారీ, దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్న దినాల్లో, బ్రతుకుతున్న స్థలాల్లో నరులు కొన్నిసార్లు మా నెత్తి మీదకి ఎక్కుతారు. మీరు దేవుని నమ్ముకున్న పిల్లలు కదా, మీ జీవితంలో ఈ కష్టం ఎందుకు వచ్చింది? మీరు ప్రార్థన చేస్తే దేవుడు విడుదలిస్తాడంటారు కదా, మరి మీకెందుకు విడుదల దొరకలేదు? మా దేవుడు ఏదైనా చేయుటకు శక్తివంతుడు అంటారు కదా, మరి మీ జీవితంలో ఎందుకు జరగలేదు? చూడు, మీ అమ్మాయి వయసు 35 సంవత్సరాలు వచ్చింది, ఇంకా పెళ్లి కాల. మన పిల్లల దగ్గరికి వచ్చేమంటారు తెలుసా? అమ్మో, మీ అమ్మోళ్ళు పొరపాటున మీకు పెళ్లిళ్ళు చేయరమ్మా, వాళ్ళు పెళ్లిళ్ళు చేయరమ్మా అని ఏమంటారు? పొల్ల విరుపు మాటలు. ఏమంటారు అన్నట్టు నా మాటల్ని? పొల్ల విరుపు మాటలు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నరులు నెత్తి మీదకి ఎక్కేటట్లుగా ఆ మాటలు అనేటప్పుడు కూడా దేవుడు అనుమతిస్తాడు. అనండి. ఆ మాటలు అనటానికి కూడా దేవుడు అనుమతిస్తాడు. చెల్లి, తమ్ముడు, నీ జీవితంలో కూడా భక్తిహీనపు ప్రజలు చుట్టూతో చేరి రకరకాల అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారా? వాళ్ళ మాటలు విని 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 విసిగిపోయి ఈ బ్రతికే కంటే చస్తే మంచిది అన్నట్లుగా నీ పరిస్థితి అనిపిస్తుందా? నీకే కాదు సుమి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాల్లో నరులు వాళ్ళ నెత్తి మీదకి ఎక్కి రకరకాలుగా దోషణకరమైన మాటలు మాట్లాడారు. చూడండి, కీర్తనల గ్రంథం 3వ కీర్తన మొదటి 2 చరణాలు మీతో పంచుకుంటాను. చూడండి. రైట్. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు
అనేకులు. చూసారా, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచువారు అనేకులు. బాధించే వాళ్ళు విస్తరిస్తున్నారట. ఈరోజు ఒక ఇద్దరు ముగ్గురు బాధిస్తే రేపు ఆ ఇద్దరు నలుగురు అవుతున్నారు, ఆ తర్వాత ఆ నలుగురు 8 మంది అవుతున్నారు. బాధించేవాళ్ళు ఆ 8 మంది తర్వాత 16 మంది అవుతున్నారు, విస్తరిస్తున్నారు. విస్తరణ అంటే మల్టిఫికేషన్. 9+9 ఎంత అంటే 18. మల్టిఫికేషన్ ఉందో చూసారా? 9 × 9 ఎంత అండి? 81. 9+9 కాదు, 9 × 9. వినారా? 10+10 20. 10 × 20 100. దావీదు భక్తుడు అంటాడు, నన్ను బాధించువారు విస్తరిస్తున్నారు, నన్ను బాధించేవారు అనేకులు. అయ్యా, ఎవరెవరు నేను బాధించారు? అనేకులు బాధించారు. ఈ కీర్తన ఎప్పుడు రాశాడో తెలుసా? తన కడుపును పుట్టిన కొడుకు అబ్షాలోము కన్న తండ్రిని బాధిస్తూ ఉంటే, చంపగలిగిన కొడుకును చంపిన చెడ్డ తండ్రి అవుతాడని, చరిత్ర పుటల్లో మిగిలిపోతాడని దావీదు అరణ్యానికి పారిపోయాడు. దావీదును బాధించే వారిలో కన్న కొడుకులు కూడా ఉన్నారు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కడుపును పుట్టిన బిడ్డలే విసిగిస్తున్నారా? ఏ బిడ్డను ఒడిలో వేసుకొని అడ్డం వేసుకొని ఆదరిస్తూ, అబ్బా వీడు నా కన్నీళ్లు తుడుచుతాడు, వీడు గొప్ప ప్రయోజకుడు అవుతాడు, వీడి ద్వారా నేను నెమ్మది పొందుకుంటాను అని కలలు కంటూ ఏ పిల్లల్ని పెంచావో ఆ పిల్లలే నీ కన్నీళ్లకు కారణమయ్యారా? కలవరపడకు. ఇది నీ జీవితంలో కొత్తగా జరిగిందేం కాదు, భక్తుడైన దావీదు జీవితంలో జరగలేదా? చెప్పండి. కడుపును పుట్టిన బిడ్డలే నీ కన్నీళ్లకు కారణమయ్యారా? కలవరపడకు, కొంతకాలం ఓర్చుకో. రాగల దినాల్లో సమృద్ధి గల చోటికి దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. దావీదు ఈ స్థలంలో అంట మాత్రమే కాదు, బైబిల్లో ఇంకో భక్తుడు, నీ దేవుడు ఏమాయనని వాళ్ళు అనుకొనుచుండగా నా ఎముకలు విరిగిపోయినంత బాధ నాకు కలుగుతుందయ్యా అంటాడు 44వ కీర్తన. నిజమే, మనుషులకు వచ్చినట్లుగా మనకు కూడా కష్టాలు వస్తాయి. అప్పుడు వస్తాయా రావా? వస్తాయి. అయితే మనుషులకు వచ్చినట్లుగా కష్టాలు మనకు వచ్చినా మనం దాన్ని తేలిగ్గానే తీసుకుంటాం. కష్టాలు వస్తాయి, ఈ కష్టాలు దేవుడే తీసేస్తాడు అనే నమ్మకం మనకు ఉంటుంది. కానీ చుట్టూతో ఉన్న ప్రజలు వాళ్ళనే సూటిపోటు మాటలు ఉన్నాయి. చూసారా? మీ దేవుడు ఏమయ్యాడు? మీ దేవుడు పరాక్రమవంతుడు అంటారు కదా, ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదంటారు కదా. అసాధ్యమైన కార్యం ఏదీ లేకపోతే మరి మీ అబ్బాయికి ఎందుకు ఉద్యోగం రాలా? మీ అమ్మాయికి ఎందుకు పిల్లలు పుట్టలా? మీ అమ్మాయికి ఎందుకు వివాహం కాల? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదంటారు కదా, మరి మీ దేవుడు ఏమి చేయలేకపోతున్నాడా? ఆ మాట విన్నప్పుడు, దేవా, నన్ను ఎంత మాటలన్నా నేను భరించగలుగుతా, కానీ నీ శక్తిని, నీ గొప్పతనాన్ని వాళ్ళు కిచ్చపరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఎముకలు విరిగిపోయినంత బాధ. తప్పుడు చెల్లి, చాలాసార్లు నువ్వు అనుభవించావు కదా. ఎస్, నరులు నెత్తి మీదకి ఎక్కటానికి దేవుడు అనుమతిస్తాడు కొంతకాలం. ఎందుకో తెలుసా? వాడి కళ్ళ ఎదుటే నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. నమ్ముతావా ఈ మాట? ఈరోజు ఎగతాళి చేస్తాడు. ఎగతాళి చేసేవాడికి కూడా ఆరోగ్యం ఇస్తాడు, బ్రతకనిస్తాడు. నా బిడ్డని ఎగతాళి చేశాడు, నా బిడ్డను చూసి గతిలేనుడు అన్నాడు, సైకిల్ మీద సైకిల్ కూడా గతిలేనుడు, ఇంట్లో పిల్లలకు కూడా కడుపు నిండా భోజనం పెట్టడానికి గతిలేనుడు అని వాడు నోటుకొచ్చినట్టు అంటాడు కదా. నోటుకొచ్చినట్లు అనేవాడి దగ్గరికి వచ్చి, రేయ్, నా బిడ్డను ఎంత మాట అంటావు, నేను చంపేస్తారా అని అన్నాడు దేవుడు. అనరా? అను అంటానికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. వాడికి కూడా ఏ కీడు చేయడు, వన్నిస్తాడు భూమి మీద. ఎందుకో తెలుసా? ఈరోజు సైకిల్ కూడా గతి లేని నీ బ్రతుకులో
రాగల దినాల్లో, అంటే కార్లు ఇస్తాడని నేనేం చెప్పట్లేదు, కానీ నిశ్చయంగా నువ్వు తలదించుకున్న చోట నీ తల దేవుడు పైకెత్తాడు కదా. ఈరోజు ఇంటదే కట్టుకోవటానికి కూడా గతి లేని నీ బ్రతుకులో అదే స్థలంలో చక్కటి గృహమిచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కదా. నీ పిల్లలు ఏంటి ఎట్లా అయిపోయారు అని అన్నారే, అదే నీ కడుపును పెట్టిన పిల్లలు భాగ్యవంతులు అవ్వటం వాడు కళ్ళతో చూసిన తర్వాత అప్పుడు వాడేమంటాడు తెలుసా? వీళ్ళు ఆరాధించే దేవుడు వీళ్ళను మరిచిపోలేదు, మరిచిపోవటకు వాళ్ళ దేవుడు అన్యాయస్తుడు కాదని దూషించిన నోరే, విమర్శించిన నోరే ప్రశంసించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. రైట్? అదే శత్రువు ఎదుట దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఏమే? ఎవరి ఎదుట? శత్రువు ఎదుట గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు నీ బ్రతుకులో కార్యం చేయటం ప్రారంభించునుగాక. రైట్? ఏమంటాడు? నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. ఎక్కడ పడ్డారట చెప్పండి? ఏదో అంటారు, తంతే గారెల ఏ బుట్ట అన్నది? బోరిల బుట్ట. బోరిలో బుట్టలో పడ్డారు అని ఎవరో అంటే వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఎక్కడ పడ్డారట? నిప్పుల్లో పడ్డాం. నిప్పులు దేనికి గుర్తు? మహాశ్రమలకు గుర్తు. నీళ్లు దేనికి గుర్తు? నిందలకు గుర్తు. దైవజన్మ, దేవుడు నీ బ్రతుకులో నిప్పుల్లో పట్టడానికి దేవుడు అనుమతిస్తాడు. మహాశ్రమలు, శ్రమలు కాదు సుమి, మహాశ్రమలు అనుమతిస్తాడు దేవుడు. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ప్రభా ఈ మహాశ్రమలు తట్టుకోలేకపోతున్నానయ్యా, చస్తే పోయింది అనిపిస్తుందయ్యా, ఎవరి కొరకు బ్రతకాలయ్యా, జీవితకాలం ఈ శ్రమలేనేమో, అసలు నేను పుట్టిందే ఈ శ్రమలు అనుభవించడానికి దేవుడు నన్ను పుట్టించాడేమో. సైతాన్ గాడు కూడా వచ్చి అంటాడు, ఇక నీ బతికితే ఎంత ప్రార్థన చేసినా ఎంత మందిరానికి వెళ్ళినా మీ బ్రతుకులింతే అని సైతాన్ గాడు కూడా అంటున్నాడా? ఈ మహాశ్రమలను తాళలేక అల్లాడిపోతున్నావా? దానితో పాటు నిందలో వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళు అయితే వీళ్ళ బతుకేందుకు ఎట్టయిపోద్ది. యోబుని నిందించారు కదా, ఏ పాపం చేశాడో, ఏ పాపం చేయటాన్ని బట్టి రోగం వచ్చిందో, ఏ పాపాన్ని బట్టి కొడుకు చచ్చిపోయాడో, ఏ పాపాన్ని బట్టి కూతురు చనిపోయారో యోబును దూషించలేదా? నిందించలేదా? తమ్ముడు, నీళ్ళలో పడతావు, నిప్పుల్లో కూడా పడతావు, కానీ విచిత్రం ఏంటో తెలుసా? అవి నిన్ను ముంచలేవు, నిన్ను కాల్చలేవు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, జలములు లోబడి వెళ్ళినప్పుడు జలములు నిన్ను ముంచలేవు, నేను నీకు తోడై ఉంటా. జ్వాలలలో గుండా నువ్వు నడుచుకుంటా వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చలేవు. అమ్మా, నేను నీకు తోడై ఉంటాను అంటాడు. నిజమే, నిప్పుల్లో పడిన షడ్రక్, మెషక్, అబేద్నెగోలను దేవుడు కాపాడలేదా? నీళ్ళల్లో పడిపోయిన మన అన్నయ్య ఉన్నాడు కదా, యోనా అన్నయ్య, నీళ్ళల్లో పడిపోయి, నీళ్లు కాదు మహాసముద్రంలో పడిపోయాడు. యోనాను దేవుడు కాపాడలేదా? తమ్ముడు, చెల్లి, ఓ దివ్యమైన మాట విను. నరులు నీ నెత్తి మీదకి ఎక్కుతారు. రైట్? నిప్పుల్లో పడతావు, నీళ్ళల్లో పడతావు, జీవితాంతం అక్కడే ఉండవు. వాటిని దాటించుకుంటూ ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? అయినను సమృద్ధి గల చోటుకి నీవు నన్ను రప్పించి ఉన్నావు అంటాడు. నీ నోట కూడా ఒకనొక రోజు ఈ కీర్తన దేవుడు ఉంచబోతున్నాడు. ఆమేనా? నీ నోట కూడా ఈ కీర్తన దేవుడు ఉంచబోతున్నాడు. ఏమని? ఒకప్పుడు నిప్పుల్లో పడ్డావు నిజమే, ఒకప్పుడు నీళ్ళల్లో పడ్డావు నిజమే, నరులు నెత్తి మీదకి ఎక్కినట్లుగా దేవుడు చేసాడు నిజమే. వారి కళ్ళ ఎదుటే ఈ రోజు మా దేవుడు సమృద్ధి గల చోటికి నడిపించాడని నీ నోట కూడా ఈ సాక్ష్యం తప్పకుండా దేవుడు ఉంచుతాడు. నీకు ఎదురయ్యే నిప్పులు, నీళ్లు, నరులు నెత్తి మీదకి ఎక్కినట్లు చేసే ఈ అనుభవాలన్నీ ఏవో చెప్పంటారా? పగటికి ముందు చీకటి వస్తుందే, ఆ చీకటి లాంటిదే. ఈరోజు నువ్వు చీకటి అనుభవిస్తున్నావు అంటే ఎదురు చూడు, రేపు ఉదయం నీకు రాబోతూ ఉంది.
ఆ చీకటి పొరలు ఛేదించుకుంటూ ప్రకాశమానమైన వెలుగు నీ జీవితంలో దేవుడు ఉదయించేటట్లుగా ఆయన కార్యం చేయునుగాక. దైవజనమా, మీకు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పమంటారా? అసలు వజ్రాలు అనేవి ఎలా ఏర్పడతాయో ఒక ఆశ్చర్యం. వజ్రాలు అనేవట బొగ్గులో నుంచి ఏర్పడతాయట. నమ్మగలుగుతామా? అరే, బొగ్గు ఎట్లా ఉంటుందండి? నల్లగా ఉంటుంది. వజ్రం ప్రకాశమానమైన వెలుగు, డైరెక్షన్ మార్చే కొలది ప్రతి రంగు దానిలో ఉంటుంది కదా. బొగ్గు నల్లగా ఉంటుంది, విలువలేంది, అది విలువలేదు. వజ్రాలు బొగ్గులు, డైమండ్ వజ్రాలు బొగ్గులో నుంచి ఏర్పడతాయా? ఎస్, ఇట్స్ ట్రూ. నిజమా? ఎలా అది? ఈ బొగ్గు ఉందే, భూమి యొక్క లోపటి పొరల్లో బొగ్గు హై టెంపరేచర్, అధిక ఉష్ణోగ్రతకు, అధిక పీడనానికి గురైనప్పుడు, విన్నారా? అధిక టెంపరేచర్, హై ప్రెషర్ గురైనప్పుడు, ఆ విపరీతమైన వేడిలో, విపరీతమైన ఒత్తిడిలో ఈ బొగ్గు గురైనప్పుడు అలా కాలి ఒత్తిడికి గురై ఆ బొగ్గు కాస్త వజ్రంలాగా మారిపోతుందట. తమ్ముడు, ఈరోజు బొగ్గులాగా తట్టుకోలేని శ్రమలతో తల్లడిల్లిపోతున్నావా? ఒక రోజు రాబోతుంది, వజ్రంలాగా దేవుడు నిన్ను మారుస్తాడు, వజ్రంలాగా దేవుడు చేస్తాడు. ఇంకొక విచిత్రం చెప్పమంటారా? వజ్రాలన్నీ ఒకే షైనింగ్ కావు, ఒకే విలువ ఉండవు. వజ్రాల్లో కూడా విలువలు వేరు. విచిత్రం ఏంటంటే, ఏది అత్యధికమైన విలువ కలిగిన వజ్రమో తెలుసా? ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ ఉష్ణోగ్రతకు ఏ బొగ్గు గురైందో అదే ఖరీదైన వజ్రంగా మారిపోతాట. ఎంత కాల్చబడతావో, ఎంత అగ్ని లాంటి శ్రమలకు గురవుతావో, రాగల దినాల్లో అంత మహిమ అనుభవించే దినాలు దేవుడు నీ బ్రతుకులో అనుగ్రహించును గాక. ఆమేన్. ఎవరైనా నరులు నెత్తి మీదకి ఎక్కారయ్యా, నీళ్లలో నిప్పుల్లో పడిపోయానయ్యా, బ్రతకాలని ఆశ లేదయ్యా, తమ్ముడు అనుకున్నావా? రాత్రి పడకల మీదకి వెళ్ళినప్పుడు నాలాంటిది బ్రతకాల్సిన అవసరం ఉందా అని అనుకుంటూ నిర్లిప్తంగా ప్రార్థనలో మోకరించావా? విశ్వసించు. ఇవన్నీ తీరిన తర్వాత సమృద్ధి గల చోటికి నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని నా దేవుడు నడిపించును గాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం. రేపు ఆరాధనలో 3 దివ్యమైన వర్తమానాలు, టైటిల్స్ కూడా స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఆరాధనలో పాల్పంపులు పొందండి. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, నరులు మా నెత్తి మీదకి ఎక్కున్నట్లు అనుమతించావు. నీళ్లలో, నిప్పుల్లో కొన్నిసార్లు మేము పడ్డాం. అయినా సమృద్ధి గల చోటికి మమ్మల్ని నడిపించే దేవుడు. బొగ్గు వజ్రంగా మారేది అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత దగ్గరే కదా. ఈరోజు బొగ్గు లాంటి పరిస్థితి అనుభవిస్తున్న ప్రతి చెల్లి జీవితంలో, ప్రతి తమ్ముడి జీవితంలో యేసు నామం పేరిట సమృద్ధి అయిన అనుభవాన్ని మీరు దయచేయుదురుగాక. సమృద్ధికి ఒక్కొక్క బిడ్డను యేసు నామం పేరిట మీరు నడిపించుదురుగాక. ప్రతి కన్నీరు తొడవబడాలయ్యా, ప్రతి అంగలార్పు నాట్యంగా మార్చబడాలయ్యా. అలా నువ్వు చేసినందుకు స్తోత్రం. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. థాంక్యూ.